హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో మేము కూడా చాలా బాగున్నాము. చలికాలం కదా, చల్లగా ఉంటుంది వెదర్. మార్నింగ్ టైం అండ్ నైట్ టైంలో చల్ల గాలులు ఎక్కువ వస్తున్నాయి, వర్షాలు పడుతున్నట్టున్నాయి అక్కడక్కడ. సో అందుకనేసి మాకు వెదర్ చాలా చల్లగా ఉంటుంది. బట్ మా దగ్గర అయితే వర్షం లేదు. సో మనకు నార్మల్గా సిటీస్లో చలిమంటలు చాలా తక్కువగా చూస్తుంటాము, అసలు కనిపించవు, రేర్ అనమాట. 99% వేసుకోరు. సో మేము ఫస్ట్ టైం క్రియేట్ చేసి కట్టెలన్నీ తీసుకొచ్చి పోగు చేసి మరి చలిమంట వేసుకున్నాం. పిల్లలందరూ చాలా ఎగ్జైట్గా చాలా హ్యాపీగా ఉన్నారు. సో మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇంకా భోగి కూడా ఉంది కదా, సో దాని ప్లేస్లో కూడా వీళ్ళు భోగిలాగా ఎంజాయ్ చేసుకున్నారు నైట్ టైంలో. మమ్మీ జాయితీ ఎంత రెడ్ ఇష్యూ ఉన్నావు. సంక్రాంతి అందరు చెప్పండి రా. రారా నువ్వు కూడా యాడవు. ఇంకా పాండా సో మన నైట్ వేసిన చలిమంట భోగిమంట అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మేము గారెలు ప్రిపేర్ చేస్తున్నాము, మురుకులు కూడా అంటారు. సో దీనికోసము గారెల పిండి పట్టించుకొచ్చారండి. అందులోకి చిల్లీ పౌడరు, సాల్ట్, అలాగే పసుపు, వాము, ఇంకా జీరా అండ్ నువ్వులు వేస్తున్నారనమాట. సో ఇవన్నీ యాడ్ చేస్తున్నారు, స్పైసెస్ అన్నీ. ఇంకొక సపరేట్ ఇక్కడ వచ్చేసి అల్లం పేస్ట్, జింజర్ గార్లిక్ ఫ్రెష్ అనమాట, అది ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అందులో వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇంకా దాంతోపాటు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వాటర్లోనే యాడ్ చేసుకుంటున్నాము. సో మేము ఇక్కడ ఈ పిండికి పట్టించుకొచ్చినప్పుడు అయితే గిన్నెలో పట్టించుకొచ్చినామండి. దాంట్లో ఏం యాడ్ చేసామంటే బియ్యము అండ్ బియ్యం 1 కప్పు ఉంటే 2 కప్పులు శనగపప్పు అనమాట. శనగపప్పు, అలాగే అందులోకి పుట్నాల పప్పు, ఇంకా కొద్దిగా మినప్పప్పు యాడ్ చేసాము. అదంతా యాడ్ చేసి వాటిని గిన్నె పట్టించుకొచ్చిన తర్వాత ఆ పిండిలో ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసుకొని ఇలా పిండి ముద్దను ప్రిపేర్ చేసుకొని కొద్దిగా చేసుకుంటూ ప్రెస్ చేసి వేసుకోవాలన్నమాట. ఇది ఆల్మోస్ట్ అందరికి తెలుసు, బట్ మా వేలో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మురుకులు కరకరలాడిపోతాయి అన్నమాట. సో ప్రెస్సింగ్ దాంతో వేస్తున్నాము. చాలా టైప్ ఆఫ్ మెషిన్స్ వచ్చాయి, బట్ అది చాలా లేట్ అవుతుంది. ఇదే ప్రాసెస్ ఈజీ అనేసి పేపర్ పైన కట్ చేసి వేసుకుంటున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఆయిల్ వేడి అయ్యాక ఇట్లా వేసేస్తే బాగా పొంగి సూపర్గా కరకరలాడుకుంటూ చాలా సాఫ్ట్గా సూపర్గా స్మూత్గా వచ్చేస్తాయి. చాలా మంచి స్నాక్ ఐటమ్ అనమాట. సో మేమైతే చాలా బాగా చేసాము. సో ఇవి వచ్చేసి పిండి వంటలు ఇప్పుడు చేస్తుంది కదా ఆ అక్క వాళ్ళ ఇంట్లో అనమాట. సో మేము ముస్లిమ్స్ కదా అనేసి తన పండగకి తోలుకొచ్చుకుంది నన్ను, సంక్రాంతికి మా ఇంటికి వచ్చేసి అనేసి. సో అందుకనేసి పండగకి వచ్చేసి వాళ్ళ ఇంటికి వచ్చేసాము. పండగకి కావాల్సిన ఏంటివి ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. గారెలు, ఇంకా కారప్పలు అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే గారెలు స్టార్ట్ చేసాము. గారెలు అయిపోయిన తర్వాత కారప్పలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. కారప్పలక్క దాంట్లో స్పెషాలిటీ ఏంటిదంటే అక్క చాలా హెల్దీగా చేస్తుంది ఏదైనా సరే. సో దాంట్లో చాలా మంచి ఐటమ్స్ వేసి చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది. డెఫినెట్గా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటాయి కారప్పలు. టేస్టీగా ఉంటాయి, అట్ ద టైం హెల్దీగా ఉంటుంది అనమాట. ఒక్క నిమిషం ఆగండి, అక్క ఎన్ని బొట్లు పెట్టుకుంది చూడండి. అక్క ఒకసారి చూడండి ఎన్ని ఉన్నాయి. మాడిపోతే నన్ను కొట్టే కదా, ఫస్ట్ తీయాలి. ఎన్నున్నాయి నేనే కౌంట్ చేస్తా. 1 2 3 4 5 6 7. ఎందుకని బొట్లు పెట్టుకున్నావు? వైకుంఠ ఏకాదశి. సో అన్నీ తీసాము చాలాసేపు, ఒక 1.5 hours 2 hours అయిపోయింది అనమాట. చూసారు కదా ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా. అండ్ ఇవి వచ్చేసి కారప్పలకి ప్రిపేర్ చేస్తున్నాం పిండి. సో
సో దాన్ని క్లియర్గా చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి ఇది అయిపోయినాక. సో చూస్తున్నారు కదా మురుకులు ఎంత బాగా కలర్ఫుల్గా కరకరలాడుకో చాలా బాగున్నాయి. ఇలా మీరు పిండి పట్టించుకొని మిక్స్ చేసుకొని ఇట్లా స్పైసెస్ యాడ్ చేసుకొని చేయండి, టేస్టీ బాగుంటుంది, ఇంకా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. సో సూపర్గా ఉంటాయి. గారెలు మురుకులు అంటాం, మీరేమంటారో నాకు తెలీదు, మా సైడ్ అయితే గారెలు మురుకులు అంటాము. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ వచ్చేసి కారప్పలండి. సో కారప్పలకి ఇక్కడ వచ్చేసి బియ్యము అలాగే మినపప్పు కొద్దిగా సాబుదానాలు వేసి మిక్సీ పట్టుకొచ్చింది అనమాట. గిర్ని పట్టుకొచ్చినాక ఇంకొకసారి జల్లబడుతుంది అన్నమాట. ఎందుకంటే తీసుకొచ్చింది ఫ్రెష్గానే, ఈరోజే తెచ్చాము, బట్ ఎంతైనా మంచిది ఒకసారి పట్టేసుకుంటే క్లీన్గా ఉంటుంది అనేసి. ఇందులోకి ఏమేమి యాడ్ చేస్తుందంటే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అలాగే పాలకూరని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, జీరా అలాగే నువ్వులు ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. నువ్వులు ఎంత బాగా యాడ్ చేసుకుంటే అంత బాగుంటాయి. కొందరు ఏంటిది గ్రౌండ్ నట్ పల్లీలు ఉంటాయి కదా, వేరుశెనక్కాయలు, వాటిని కాస్త కచ్చపచ్చగా దంచి కూడా యాడ్ చేసుకుంటారు. బట్ మేము ఇక్కడ ఎక్కువ నువ్వులు యాడ్ చేసుకుంటున్నాము, నువ్వుల బేస్ చేస్తున్నాం అనమాట. సో మీకు ఇష్టం ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చిల్లీ పేస్ట్ అండి. చిల్లీ పేస్ట్ వేస్తే స్పైసెస్ చాలా బాగుంటాయి, స్పైసీగా సూపర్గా ఉంటుంది. కారం వేయచ్చు, ఎండుకారం కూడా వేయచ్చు, బట్ ఎండుకారం కంటే పచ్చికారం వేస్తే చాలా బాగుంటుంది. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ హెల్దీ అన్నాం కదా, ఇందులోకి మీగడ కూడా యాడ్ చేసింది అనమాట. సో చూస్తున్నారు కదా తెల్లని మీగడ. అండ్ వేడి వేడి ఆయిల్, ఇందాక మనము మురుకులు గారెలు చేసాం కదా, ఆ ఆయిల్ తీసి కాస్త వేస్తుంది అనమాట. సో ఇవన్నీ వేసాక ఇవన్నీ బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకొని ఒక సైడ్ పెట్టేసుకోవాలన్నమాట. అండ్ మనం చపాతీ పిండి ఎలా మిక్స్ చేసుకుంటామో అలా కొద్దిగా తీసుకొని బాగా కలుపుకున్న తర్వాత చిన్న పిండి ముద్దలు ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న పిండి ముద్దలు ప్రిపేర్ చేసుకొని, సో మేము ఇక్కడైతే ప్రెస్సింగ్ది యూజ్ చేస్తున్నాము. ఇక్కడ అప్పాలు చేసేది కారప్పాలు, ఇలా అయితే ఫాస్ట్గా అవుతుంది అండ్ ఈజీగా వచ్చేస్తాయి, చాలా బాగుంటుంది అనేసి మేము మెషిన్ యూజ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి. సో చూస్తున్నారు కదా, కొద్దిగా పిండి సపరేట్గా తీసుకొని ఇలా మనము బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దలో నుంచి చిన్న ముద్దలు ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా కొద్దిగా తీసుకొని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఒకేసారి ప్రిపేర్ చేసి ఒకేసారి పిండి తడిపి పెట్టుకున్నా కానీ పిండి అనేది కాస్త ఎలా అంటే బాగా గట్టిగా అయిపోతుంది. సో అందుకనేసి మేము కొద్దిగా తీసి ప్రిపేర్ చేస్తున్నాము, కొద్దిగా తీసుకొని. చూస్తున్నారు కదా, ఇలా చిన్న పిండి ముద్ద పెట్టి ఆయిల్ యూజ్ చేసుకుంటూ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో ఇలా అన్నీ ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో అన్నీ ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం ఆయిల్ అంటే ఇది మనం అప్పడాలు ఒకేసారి ఫాస్ట్గా తీసుకోవచ్చు. చాలా ఆయిల్ తీయడం, డీప్ ఫ్రై చేయడం చాలా ఈజీ ప్రాసెస్. సో అందుకనేసి మనం ఎక్కువగా ఫస్ట్ ప్రెస్ చేసుకొని పెట్టుకున్న తర్వాతనే తీసుకోవాలి. సో అందుకనేసి మేము ఫస్ట్ ప్రెస్సింగ్ స్టార్ట్ చేసాము. ఇవన్నీ కాస్త ఎక్కువగా ప్రెస్ చేసి పెట్టాక ఫాస్ట్గా డీప్ ఫ్రై చేయొచ్చు, ఈజీ ప్రాసెస్ అనేసి. సో ఇంకా చూసారు కదా, ఆయిల్ కొద్దిగా డిప్ చేసి ఇలా పెట్టేసుకొని జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. ఎన్నైనా చేయొచ్చు. ఇందులో మనము ఏమేమి యాడ్ చేసాం, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అలాగే నువ్వులు, మెయిన్ పాలకూర యాడ్ చేసాం, మీగడ, నువ్వులు, జీరా ఇవన్నీ యాడ్ చేస్తాం. ఇవన్నీ మన హెల్త్ పర్పస్ వచ్చేసి చాలా మంచిది, హెల్దీ కూడా, మంచి స్నాక్స్, చాలా బాగుంటాయి. సో మనం ఈ కారప్పల్ని మన నాన్ వెజ్లో కూడా తినొచ్చు, సూపర్ టేస్ట్ అయితే అదిరిపోతుంది. గ్రేవీలో తినండి, చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుని ఒకేసారి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. సో 2 సైడ్స్ టర్న్ చేసేసుకొని మంచి కలర్ వచ్చేసాక తీసేసుకుంటే సో మన రెడీ అయిపోయాయి కారప్పలు అనమాట. అన్నీ ఇలాగే చేసేసుకోవాలి, చాలా ఉన్నాయి, అన్నీ చేసేయాలి. సో ఇక్కడ వచ్చేసి నా పని వచ్చేసి ప్రెస్సింగ్ అనమాట. అక్క చిన్న బాల్స్ ప్రిపేర్ చేస్తుంటే నేను ప్రెస్ చేసేస్తున్నాను అండ్ తను వచ్చేసి ఆయిల్లో తీస్తుంది. సో ఇలా కలిసి ఇద్దరం హాఫ్ వరకు చేసాము. తర్వాత వచ్చేసి ఇంకా మేమిద్దరమే చేస్తున్నాము. అంజలి కూడా వచ్చేసింది మిడిలో, అంటే గారెలు చేస్తుంటే కూడా తను ఉండే, బట్ మిడిలో తను లంచ్ చేయడానికి వెళ్ళిపోయింది అనమాట. నేను ఇక్కడే ఉండే, మేము పండగకి వచ్చాము కదా, పండగ అయిపోయే వరకు ఇక్కడే ఉంటాము. సో ఇలా ప్రెస్ చేసుకుంటూ వేసేసుకోవాలన్నమాట.
సో నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి ఇంకా మిడిల్లో తను అందరు వచ్చేసాక నా పొజిషన్ చేంజ్ చేశారు. నేను అక్కడ నుంచి లేచి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే అంజలి వచ్చేసింది, అంజలి ప్రెస్ చేస్తుంది, అక్క చిన్న బాల్స్ చేస్తుంది, నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇలా అయితే ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. సో అనేసి నేను డీప్ ఫ్రై సెక్షన్కి వచ్చేసాను అనమాట. సో మనం ఒకేసారి అన్నీ యాడ్ చేసి ఫాస్ట్ చేసేసాను. కానీ కారప్పలు అయితే చాలా బాగా టేస్టీగా వచ్చాయండి. కరకరలాడుతూ సూపర్గా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చేస్తే ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు మంచి కుదిరి మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చినా సరే కింద కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి. సో చాలా బాగుంటాయి. డెఫినెట్గా ఒక రెసిపీ ఇలాంటి ట్రై చేయండి. సో వీటిని నాన్ వెజ్లో కూడా డిప్ చేసుకొని నాన్ వెజ్తో తింటే కూడా చాలా బాగుంటుంది. సో నాన్ వెజ్ ప్రియులకు కూడా ఇది మస్తు నచ్చుతుంది అనమాట. స్నాక్ ఐటెం బాగుంటుంది. అలాగే ఇలా మనం నాన్ వెజ్తో కూడా తినొచ్చు అనమాట. సో నన్ను ఆయిల్ దగ్గర చేంజ్ చేశారు కదా, నాకు కొంచెం ఆయిల్ దగ్గర డీప్ ఫ్రైస్ చేయడం అన్నా, కొంచెం ఆయిల్ దగ్గర కూర్చోవాలంటే ఎందుకో చెడ్డ చిరాకు అనిపిస్తుంది అనమాట. వీడియో తీసుకుంటూ కూర్చున్నాను, నా అస్సలు ఎక్స్ప్రెషన్ ఎలాగో ఉండే. సో నాకేమన్నా చేస్తుంటే సైలెంట్ కూర్చోవడం అస్సలు చేత కాదు. ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు వాళ్ళని. వాడు సైలెంట్గా ఉన్నాడు, వాడిని కాసేపు నవ్విద్దామనేసి ఏదేదో స్టోరీ చెప్తుంది అనమాట. చూసారు కదా వాడు ఎలా పెట్టేశాడు ఫేస్. సౌండ్ గోల్ ఎక్కువగా ఉందనేసి సౌండ్ తీసేసాను. నా ఓన్ వాయిస్ ఇస్తున్నాడు అనమాట. చాలా ఎక్కువగా ఉంది. సో ఆంటీ కూడా వచ్చేసారు, పక్కన ఆంటీ కూడా, అక్క వాళ్ళ తోటి కూడలు. సో తను హెల్ప్ చేస్తుంది. నేను వీడియో తీసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాను అనమాట. ఆదిలా ఆడుకుంటున్నాడు. ఇంకా నా వల్ల అవ్వలేదు, చాలాసేపు కూర్చున్నాను. ఇంకా లంచ్ టైం కూడా అయ్యింది కాబట్టి చేసేంతసేపు చేశాను. ఇంకా వీళ్ళందరూ ఉన్నారు కదా, చూసేసుకుంటారనేసి చిన్నగా నేను వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. నన్ను అరుస్తుంది వెళ్ళిపోతా అంటే మా ఇంటికి. అంటే మా ఇల్లు దూరం అనుకోకండి, వీళ్ళ ఇంటికి మా ఇంటికి ఆపోజిట్ అనమాట, ఆపోజిట్లోనే ఉంటాము. సో ఇంకా మీరు చేసేసుకుంటున్నారు, ఇంకా నేను వెళ్ళిపోతాను అనేసి చిన్నగా లేచాను. చూసారు కదా, అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. సో ఇన్ని వరకు హెల్ప్ చేశాను, ఇంకా నా వల్ల అవ్వదు వెళ్ళి. నేను ఈ మధ్యలో కొంచెం ట్యూషన్ కూడా చెప్తున్నాను అనమాట. ఈవినింగ్ ట్యూషన్ టైం అయిపోయింది. సో అందుకనేసి వెళ్ళిపోవాలి. నేను లంచ్ చేసి ట్యూషన్ టైం అవుతుంది. సో ట్యూషన్ చెప్పాలన్నమాట. సో ఇంటికి వెళ్తున్నాను. సో చూసారు కదా, కారప్పలు బాగున్నాయి కదా. సో నేనే చేశాను ఇవన్నీ, అనుకోకండి అందరూ చేశారు. సో గాయ్స్ ఇదండి ఈరోజు వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోస్ అప్పుడప్పుడు మీకు కనిపిస్తూ ఉంటాయి, మీకు నచ్చినప్పుడు చూడొచ్చు అనమాట. సో గాయ్స్ బాయ్ అండి.